నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనం సోరియాసిస్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి. అంటే మన శరీరంలో మెయిన్‌గా శరీరం పైన ఎక్కువ మందిలో ఎక్కువగా గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఆర్టికేరియా ఇలా అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలు చూస్తుంటాం. అందులో మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది చాలా సంవత్సరాల నుంచి మనకు కంటి మీద కునుకు లేకుండా చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి చర్మ వ్యాధి అంటే సోరియాసిస్ అని చెప్పొచ్చు. ఈ సోరియాసిస్ అనేది చాలా రేర్ కేసెస్ అండి. మనకు చాలా మందిలో కూడా సోరియాసిస్ అనేది తెలియదు. అదేదో ఒక చర్మ వ్యాధి అనుకొని దానికి ఆయింట్మెంటు, లోషన్స్ అలా రాసుకుంటూ కొన్ని స్టెరాయిడ్స్ క్రీమ్లు వాడుకుంటూ తగ్గించుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ అది తిరిగి మళ్ళీ మొదలవుతుంది. అది మెయిన్ వాతావరణ మార్పుల వల్ల, మనం తీసుకునే ఆహార అలవాట్ల వల్ల, మనము ఎక్కువ పడే టెన్షన్స్, స్ట్రెస్ వల్ల, మన ఆలోచనల వల్ల ఆ సోరియాసిస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చు. మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనకు కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మన మీదనే అటాక్ చేయడం ద్వారా ఈ సోరియాసిస్ అనేది మొదలవుతుంది. ఈ సోరియాసిస్ కూడా మనకు కొన్ని సంవత్సరాల తరబడి, అంటే మన 10 నుంచి 15 సంవత్సరాలలో పెరిగింది అంటే దానివల్ల మెల్లమెల్ల కీళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కీళ్ళు నొప్పులు అనేది ఎక్కువగా వస్తాయి. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. కాబట్టి ఈ సోరియాసిస్లో మొదటగా మనకు పొలుసులు వ్యాధి అంటామండి. పొలుసులుగా రాలుతుంటుంది. అంటే మన స్కిన్ పైన ఉన్న పెద్ద ప్యాచెస్ మాదిరిగా మెల్లమెల్లగా ఊడిపోతూ ఉంటుంది. అంటే డాండ్రఫ్ లాగా రాలుతూ ఉంటుంది. ఫస్ట్ తలలో స్టార్ట్ అవుతుంది. తలలో స్టార్ట్ అయినప్పుడు ఏమనుకుంటామంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అది ఒక డాండ్రఫ్ అనుకుంటాము, పక్కన పెట్టేస్తాం. కానీ మెల్లమెల్లగా అది డాండ్రఫ్ అనేది ప్యాచెస్ మాదిరిగా పెద్దగా లేయర్స్ మాదిరిగా ఊడిపడుతుంటుంది. కాబట్టి ఇది స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. అలాగే కొంతమందిలో అరిచేతుల్లో కొంచెం క్రాక్స్ లాగా వస్తాయి. అంటే క్రాక్స్ అయిపోయి కొంచెం బ్లీడింగ్ స్టార్ట్ అవుతాయి ఈ వేల దగ్గర. అలాగే మన అరిపాదాల దగ్గర ఇలాగా సోల్స్ దగ్గర కూడా క్రాక్స్ ఏర్పడతాయి. మన దీన్ని చేతిలో ఉందనుకోండి, చేతిలో వచ్చిందంటే దాన్ని పాల్మార్ సోరియాసిస్ అంటాం. అలాగే కాళ్ళలో వచ్చింది, పాదాలలో వచ్చిందంటే ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. కాబట్టి ఇవి టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి. కాబట్టి మనకు సోరియాసిస్ లో ఇంగ్లీష్ మందుల లాగా మనము టెంపరరీ తగ్గించే విధానంలో ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా సోరియాసిస్ కి హోమియోపతిలోనే కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా స్వాస్థ్య పరిష్కారం అనేది సాధించవచ్చు. ఎందుకంటే మన పై పూతకు ఎప్పుడు మంది ఇవ్వమండి. సోరియాసిస్ లో లోపల నుంచి ట్రీట్మెంట్ ఇస్తాం. అందుకోసమే హోమియోపతి ద్వారా కొంచెం వ్యాధులు పెరిగి తగ్గుతాయి అంటారు చూడండి. ఇది ఒక సోరియాసిస్ లో అలా కనపడతాయి. లోపల ఉందంటే ఏం చేయాలి, మనం బయటకు పంపించాలి. బయటకు పంపించి క్లీన్ చేస్తేనే మళ్ళీ లోపల అలాంటి సోరియాసిస్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో మనకు 2 నుంచి 3 సార్లు ఆ లేయర్ అనేది బయటకు వెళ్ళడము, తగ్గడం, బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు అందుకోసం ఏం చెప్తాం, హోమియోపతిలో కొంచెం స్లో ప్రాసెస్ ఉన్నా వేరు నుంచి తీసే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈ సోరియాసిస్ లో మనకు మేజర్గా పత్తం అనేది ఎక్కువ చెప్పము. కామన్ పత్తం ఉంటుంది. వేడి పదార్థాలు అవాయిడ్ చేయమంటాం. అంటే కొంచెం గోంగూర తీసుకోవద్దు, అలాగే నాన్ వెజ్ తగ్గించండి, డ్రింక్ తగ్గించండి, స్మోకింగ్ తగ్గించండి. వీటితో కన్నా మెయిన్ ఆలోచనలు తగ్గించండి. టెన్షన్, స్ట్రెస్ అందరికీ ఉంటాయి, ఆలోచనలు అందరికీ ఉంటాయి. వీలైనంత వరకు తగ్గించుకోండి అని చెప్తాం. దాంతోపాటు మన హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే మనకు డీప్ లేయర్గా లోపల నుంచి తగ్గించవచ్చు. ఎందుకంటే సోరియాసిస్ని ఏమంటామంటే రిబోన్ ఫినామినా అంటాం. రిబోన్ ఫినామినా అంటే తగ్గడము, మళ్ళీ రావడము. మనం ఆయింట్మెంట్ పూసినప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ బయటపడుతుంది లోపల ఉందంతా. దీన్ని రిబోన్ ఫినామినా అంటాం. అలా కాకుండా మన హోమియోపతిలో ఏంటంటే లోపల నుంచి తగ్గించే విధంగా ఇస్తాం. అంటే డీప్ లేయర్గా లోపల లేయర్ నుంచి అనేది క్లీన్గా వాష్అవుట్ అవుతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు చాలా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకు చేతిలో ఉంది, కాళ్ళలో ఉంది అంటే కవర్ చేసుకోవచ్చండి. కొంతమందిలో చెవులో ఉంటుంది, చెవు భాగాన, తల భాగాన, స్కాల్ప్లో, ఫోరెడ్ పైన, కొంచెం మంది ఫేస్ పైన కూడా కనిపిస్తుంది సోరియాసిస్. అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ విపరీతమైన మానసిక సంఘర్షణ, ఎక్కువ మానసికంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మన హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకోండి, డ్యామ్ షూర్గా మీకు పర్మనెంట్గా తగ్గించే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. నమస్కారం అండి.